ఎన్టీవీ క్షమాపణలు చెప్పింది. తెలుగు మీడియాలో ఒక ప్రముఖ టీవీ ఛానల్ పబ్లిక్గా తను రాసిన కథనానికి క్షమాపణ చెప్పిన తీరు చాలా ఆసక్తికరం. గతంలో ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా జరుగుతూ వచ్చాయి. అలాంటిది ఎన్టీవీ తాను ప్రసారం చేసిన కథనం మీద అందరికీ క్షమాపణ చెప్పినటువంటి తీరు ఆసక్తికరమైనటువంటి అంశం. ఎన్టీవీ వారం రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని ఒక కీలక మంత్రి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారితో రాచకార్యాలు చక్కబెడుతున్నారు అన్నట్టుగా కథనం. వాళ్ళిద్దరూ ప్రేమలో మునిగిపోయారు అని చెప్పడానికి కూడా ఎన్టీవీ వెనకాడలేదు. దాంతో ఈ ఉదంతం చాలా పెద్ద సంచలనంగా మారింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి రాసినటువంటి ఈ కథనంలో గతంలో నల్గొండ జిల్లా కలెక్టర్గా పనిచేసిన అధికారినితో ముడిపెట్టి వార్తలు రాసేశారు. ఈ వార్తల మీద అటు రాజకీయ వర్గాల్లో ఇటు అధికార వర్గాల్లో పెను దుమారం చెలరేగింది. ఐఏఎస్ అధికారుల సంఘం నేరుగా స్పందించింది. ఎన్టీవీ బహిరంగ క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేసింది. కోమటిరెడ్డి కూడా చాలా ఘాటుగా స్పందించారు. కోమటిరెడ్డికి మద్దతుగా పలువురు టీపీసీసీ నేతలు కూడా మాట్లాడారు. అయితే ఇదంతా అధికారంలోనే ఉన్నటువంటి ఒక వర్గం కోమటిరెడ్డికి వ్యతిరేకంగా స్కెచ్ చేసి కథనాలు ఇచ్చింది అనేటువంటి రీతిలో చర్చ సాగింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి వర్గీయులే కోమటిరెడ్డి బ్యాచ్కి కట్టడి చేసేదానికి ఇలాంటి ప్రయత్నాలు పూనుకున్నారు అనేటట్టు చాలామంది సందేహించారు. ఈ నేపథ్యంలోనే ఐఏఎస్ అధికారుల స్పందన, దాంతోపాటుగా నేరుగా కోమటిరెడ్డి ఘాటుగా రియాక్ట్ కావడం, వీటన్నిటినీ చూసిన తర్వాత ఎట్టకేలకు ఎన్టీవీ వెనకడుగు వేసినట్టుగా కనిపిస్తుంది. ఎన్టీవీ వెనకడిగేయడమే కాకుండా అలాంటి ప్రచారానికి, అలాంటి కథనాలకు తాము చింతిస్తున్నామని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని బహిరంగంగానే వెల్లడించింది. ఈ ఉదంతం ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి విషయంగా మారుతోంది. తెలంగాణ రాజకీయ నేతల్లో ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో పెత్తనం కోసం నాయకులు ఒకరి మీద ఒకరు బురద జల్లేదానికి కూడా సిద్ధమైపోతున్నారు అనే దానికి ఇదొక సంకేతంగా కనిపిస్తోంది. ఆ క్రమంలోనే నేరుగా రంకు బాగోతాలు, రాసలీలలు ఇలాంటివన్నిటినీ కూడా తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు అనేటువంటి అనుమానం కూడా బలపడక మానదు. మొత్తంగా ఏమైనా ఆ ఐఏఎస్ అధికారిని నేరుగా మంత్రి కోమటిరెడ్డి మధ్య సాగినటువంటి కార్యకలాపాల గురించి ఎన్టీవీ చేసినటువంటి ప్రచారంలో వెనకడుగు వేయడం కూడా మీడియా సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. మీడియా కథనాలు ప్రసారం చేసినప్పుడు అనేక విషయాల్ని పరిగణలో తీసుకుని మాత్రమే ఇస్తారు. అందులోనూ కూడా ప్రైమ్ టైంలో ప్రసారం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. అలాంటిది నేరుగా ఒక మంత్రి మీదే ఒక ఐఏఎస్ అధికారినితో ముడిపెట్టి వేసిన కథనంలో తప్పిదం దొర్లిందని ఇప్పుడు ఎన్టీవీ క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి రావడం అన్నది చాలా ముఖ్యమైనటువంటి అంశం. భవిష్యత్తులో మీడియా ఎలాంటి లైన్ తీసుకోబోతుంది, ఏ రీతిని సాగబోతుంది అనడానికి అలాంటి కథనాలు ఒక ఉదాహరణ అయితే, అధికారులు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఒత్తిళ్లకు చివరికి మీడియా తలొగ్గక తప్పదు అనేదానికి తాజాగా క్షమాపణలు చెప్పినటువంటి విషయం ఒక ఉదాహరణగా మనం గమనించాల్సి ఉంటుంది.